కూడి చేరిన మీకెల్లరకు ప్రభు యొక్క కృపయు వాక్యాశక్తియు నూతన సంవత్సరం యొక్క దయా కిరీటపు ఆశీర్వాదములు ప్రభు మెండుగా మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్య భాగములోనికి వెళదాం. వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచన భాగాన్ని పఠించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియ దేవుని పిల్లలారా, దేవాది దేవుడి వాక్య భాగములో మనకు అందించినటువంటి వర్తమానములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వారై ఉన్నారు అని మనము చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంత ప్రేమించారు అంటే, ప్రియ దేవుని పిల్లరా, మన కోసరము ఆయన ఈ భూమి మీదికి నరుడుగా దిగి వచ్చేటంత ప్రేమించారు. వచ్చిన దేవుడు మనందరికీ మాదిరి ఉంచిపోవడానికి లేక మాదిరిగా నడవడానికి ప్రభువారు ప్రయాసపడిన వారుగా కనబడుతూ ఉన్నారు. మాదిరిగా ఈ లోకములో నడవడమే కాదు, మన కోసము ఆయన బోధలెన్నో చేశారు, సత్క్రియలెన్నో కనపరిచారు, స్వస్థతలెన్నో గావించారు. మన రక్షణార్థమై ఈ భూమి మీద ఆయన చేయవలసిన పనంతా చేసి తుదకు శిలువ మరణము ద్వారా ప్రాణమునే త్యాగము చేసి తిరిగి పునరుద్ధానుడై లేచిన వారుగా కనబడుతున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది అని మనం అనుకుంటే, ఆయన మనలను ప్రేమించటను బట్టి. ఆ ప్రేమ మనందరి జీవితాలలో వెలుగును నింపింది. ఆయన ప్రేమ సత్యముతో మనల్ని నడిపిస్తుంది. ఆయన ప్రేమ మన జీవితాలలో, మన హృదయాలలో ఉన్న ఆయాసమును తొలగించి ఆనందాన్ని కలుగు చేసింది. ఎన్నో రకములైనటువంటి ఆయాసములు ఉన్నాయి మన జీవితంలో అని చెప్పుకున్నా. ఆయాసము కలిగినటువంటి హృదయాన్ని బాగు చేసేటటువంటి నక్షత్రముగా, వెలుగుగా ప్రభువారు మన ముందు నడిచారు. రెండవదిగా, అధైర్యము కలిగినటువంటి హృదయాలను ధైర్యముతో నింపినటువంటి నక్షత్రముగా ప్రభు మన ముందు నడిచిన వారుగా ఉన్నారు. ఆయన నడిచే మార్గములో అనగా మన ముందు మాదిరిగా ఏదైతే ప్రభువారు నడిచారో ఆ మాదిరికరమైన వాక్య జీవితంలో ఎవరు నడవగలుగుతారో వారికి ధైర్యం. కానీ ఈ భూమి మీద మానవుని చూచి నడిచే వారికి ఎప్పుడు చూచినా అధైర్యమే. తన్ను తాను చూచుకుంటూ బ్రతికేవానికి అధైర్యమే. కానీ యేసయ్యను చూస్తూ నడిచేవారికి, యేసయ్య చూపు మార్గంలో నడిచేవారికి ఎప్పుడూ కూడా ఎలా ఉంటదట? ధైర్యంగా ఉంటది. శ్రమలు వచ్చినా ఆనందిస్తూ ధైర్యంగా నడుస్తారు. మన దైవజనుని పాట, ధైర్యముగా ఉండుము ఓ విశ్వాసి, ధైర్యముగా ఉండుము, ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుము. శ్రమలో ఆనందించగలిగిన వారెవరు? ధైర్యం కలిగిన వారే. ధైర్యము కలిగిన వారికి ఆనందం ఉంటుంది. ఆనందము కలిగిన వారి జీవితంలో ఆయాసములు తొలగిపోతాయి. వారిలో యేసుక్రీస్తు ప్రభు నివాసం ఉంటారు అని చెప్పుకుంటూ వస్తున్నాం. మూడవదిగా, అర్హత లేకపోయినా ఆతిథ్యతను దేవాది దేవుడు మనకిచ్చారు. ఈ నరపుత్రుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జ్ఞాపకములో అర్హత లేని మన జీవితాలకు, పాపపు జీవితాలకు, పాప నైజ స్వభావమున్న జీవితాలలో ఇందాక మనము ఆరాధన ద్వారా కూడా చెప్పుకుంటూ
నైజాన్ని బట్టి పాపిని, నడకను బట్టి పాపిని, చూపును బట్టి పాపిని, క్రియలను బట్టి పాపిని అని పాపపు జీవితమునంతా దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసుకున్న వారమై ఉన్నాం. వీటన్నిటిని బట్టి చూస్తే దేవుని ఆరాధించడానికైనా, ప్రభు పాదాల దగ్గర కూర్చుండడానికైనా మనం అర్హులమంటారా? ఏమాత్రము అర్హత లేదు. కానీ యేసు క్రీస్తు ప్రభువుని బట్టి మనందరం ఏం కలిగున్నాం? అర్హత. ప్రభువే మన అర్హత. విద్యార్థికి విద్య అర్హత అయినట్లుగా యేసు క్రీస్తు ప్రభు వారి మీద ఉన్నటువంటి నమ్మకం మనందరి జీవితాలలో వెలుగుగా ఉదయించిన నక్షత్రాన్ని బట్టి, వెలుగై ఉన్న క్రీస్తు ప్రభుని బట్టి మనం ఏం సంపాదించుకున్నాం? అర్హత. దేనికి అర్హత? ఈ దేవుని పిల్లలారా, సిలువ మ్రాను దగ్గర కుడి ప్రక్కన దొంగ, ఈ భూలోకమంతా కూడా అతని మీద దొంగాని ముద్ర వేస్తే యేసు క్రీస్తు ప్రభు వారికి ఆ సిలువ మ్రాను మీద తనతో పాటు వేలాడుతున్న ప్రభు వైపు చూసి ఒకే ఒక్క ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఈ దొంగకి ఏమిచ్చింది? అర్హత. ఎక్కడ? పరదైసులో ఉండడానికి అర్హత సంపాదించుకున్నాడు. తన యొక్క ఏకపద ప్రార్థన, ఏక మనస్సు కలిగినటువంటి ప్రార్థన, దేవుని మీద తాను నమ్మకాన్ని ఉంచినటువంటి నమ్మకం కుడి ప్రక్కన దొంగకి ఏమిచ్చింది? అర్హత. ఆ అర్హత కలిగిన దొంగ ఇప్పుడు పరదైసులో ఏం సంపాదించుకున్నాడు? ఆధిక్యత. క్రీస్తు ప్రభు వారితో ఉండే ఆధిక్యతను సంపాదించుకున్నాడు. ఈ రోజున పాపులమైన మనం, దోషులమైన మనం, మన సంకటములు, మన సమస్యలు కుదుర్చుకోవడం కూడా చేత కానటువంటి మనం క్రీస్తు ప్రభుని బిడ్డలము, ఆయన వారసులము, ఆయన దాసులము అని చెప్పుకోవడానికి ఏమైనా అర్హత ఉందంటారా? ఏమాత్రము అర్హత లేదు. కానీ పరిశుద్ధ లేఖనం అనే ఈ గ్రంథాన్ని చేతపట్టుకున్నటను బట్టి, క్రీస్తు ప్రభువుని నీ స్వకీయ రక్షకునిగా నీవు అంగీకరించుటను బట్టి, మనసున దేవుని వాక్యము నీ హృదయం అనే పలక మీద వ్రాసుకొని దాని ప్రకారం నడుచుటను బట్టి అర్హత లేని మనం అర్హత సంపాదించుకున్నాం. అర్హత కలిగిన మనం ఈ రోజున ప్రభుని ఆరాధించే ఆధిక్యతను సంపాదించుకున్నాం. మనం ఆరాధికులము కాము, ఆరాధించుటకు యోగ్యులము కాము, అని ఆరాధించే యోగ్యులముగా, పాడే యోగ్యులముగా, గ్రంథాన్ని చదివేటటువంటి యోగ్యత కలిగిన వారముగా, ప్రభువుని నిదానించి చూసే వారముగా, దర్శన వరమును సంపాదించుకున్న వారముగా ఆధిక్యతను సంపాదించుకున్నాము అంటే కారణమెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. అందుకే దేవుని పిల్లల దైవజనులు చక్కగా వ్రాస్తూ, క్రీస్తును బట్టి ఈ మేలు చేయు దేవా అని రాశారు. ఎవరిని బట్టట? క్రీస్తును బట్టి మేలు, క్రీస్తు ప్రభు వారిని బట్టి అర్హత, క్రీస్తు ప్రభు వారిని బట్టి ఆధిక్యత. ఇన్ని మనకిచ్చే దేవాది దేవుణ్ణి మనం వదులుకోవచ్చా? మరి 2025వ స్థలము నుండి 2026వ స్థలములోనికి మీరు ఏం మోసుకొచ్చారు? ఏం మోసుకొచ్చారు? ఏం తెచ్చామండి? మా కట్టుకున్న ఆయన్ని మాతో పాటు తెచ్చుకున్నాం, మేము కనుక్కున్న బిడ్డల్ని మాతో పాటు తెచ్చుకున్నాం, మేము కొనుక్కున్న వస్త్రాలను మాతో పాటు తెచ్చుకోలేదా? 2025లో ఉన్నవన్నీ 2026లోకి తెచ్చుకున్నామా లేదా? కట్టుకున్న ఇల్లుని తెచ్చుకున్నాం, అలాగని మార్చేయలేదు కదా ఏమి. మరి ఇన్ని తెచ్చుకున్న నీవు యేసు క్రీస్తు ప్రభు వారిని 2025వ స్థలములో నుండి 2026వ స్థలములోనికి మోసుకొచ్చుకున్నావా? అక్కడే విడిచిపెట్టొచ్చావా? ఏమ్మా, మోసుకొచ్చావా? క్రీస్తు ప్రభు లేకపోతే ఈ 26వ స్థలము కూడా మన జీవితంలో శూన్యమవుతుంది. అంతా సున్నాయి.
ఇన్ని తెచ్చుకున్న నీవు క్రీస్తు ప్రభుని నీతో తెచ్చుకోకపోతే సమస్యలు కూడా తెచ్చుకున్నా, 25లో చేసిన రుణాలు కూడా తెచ్చుకోలేదా? కోపాలు తాపాలు కూడా 26లోకి తెచ్చుకున్నాం. కానీ యేసు ప్రభువుని తీసుకుని రాకపోతే ఇవన్నీ నిలిచిపోతాయి. యేసయ్య ఉండడు. యేసయ్య ఒక్కడు మనలో ఉంటే, మనతో ఉంటే ఇవన్నీ పోతాయి. ప్రభు మనకు సత్యానందాన్ని, నిత్యానందాన్ని, అత్యానందాన్ని అగ్గపడేటట్లు చేస్తాడు. అందుకే యేసయ్యను తెచ్చుకోండి. అర్హత లేని మనలను అర్హత కలిగిన వారిగా ఆయన చేసి ఆధిక్యతను ఇస్తారు. ఇక్కడ వరకు చెప్పుకుంటూ మనం వచ్చాం. ఇది నా 4వ భాగాన్ని, అనగా 4వ మాటను మీ అందరికీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనము చూసినట్లయితే, మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ దేవుని పిల్లరా, 4వదిగా మనము చూస్తే ఆనందము లేకపోయినా అత్యానందమనిచ్చినది దేవుని యొక్క నక్షత్రం. ఈ దేవుని సంఘమా, వీరి జీవితంలో బయలుదేరుటకు 9 జ్ఞానులు బయలుదేరారు ప్రభుని చూడడానికి. గాని ప్రభువు దగ్గరకు వచ్చేసరికి 3 కనబడుతున్నారు. ఈ 3 కూడా బయలుదేరినటువంటి వేళ, ఆ సమయము, ఆ నక్షత్రమును చూసిన విధానం వారి జీవితంలో అంతా సంతోషాన్ని ఇచ్చుకుంటూ వచ్చింది. కానీ ఈ దేవుని పిల్లరా, హేరోదు కోట దగ్గరికి రాగానే వీరిలో ఉన్న ఆనందం అంతా నీరు కారిపోయినట్లయింది. కోట బయట ఉండి కోటను చూసినప్పుడు నేత్రములు నిరుబెట్లు గొలిపే చిత్ర దృశ్యములు ఎన్నో ఆ కోటలో ఉన్నట్లు కనబడ్డాయి. వారు ఏ నక్షత్రమును చూసి ఎవరి కోసమైతే బయలుదేరి వచ్చారో, ఆ బయలుదేరి వచ్చినటువంటి యూదుల రాజు ఆ కోటలోనే పుడతాడు అనేటటువంటి నమ్మకం హృదయంలో కలిగింది. కోట బయట నుండి చూసినప్పుడు చాలా ఆనందం, ఆహ్లాదం అనిపించింది. కానీ కోట లోపలికి వెళ్ళిన తర్వాత వీరి ఆనందం అంతా ఒకసారి ఏమైపోయింది? నీరు కారిపోయింది. అప్పుడప్పుడు అంటారు కదా, ఒక మాట వినగానే నా మనసంతా వ్యాకులం చెందింది, నీరు కారిపోయింది. ఏంటో ఆ మాట నా చెవిని పడగానే చాలా మనసు బాధ కలిగింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేంటి ఇలా ఉన్నావంటే ఈ మాటలన్నీ మనలోంచి వస్తూ ఉంటాయి. హేరోదు కోట వరకు జ్ఞానులు నడుస్తూ ఆనందముతో ఆ నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. కోట బయట చూసినప్పుడు ఆనందం వారి మనసులో ఉంది. కానీ కోట లోపలికి వెళ్ళిన తర్వాత ఆనందం కాస్త పోయింది. అక్కడ ఏదైతే వారు కోరుకున్నారో అది లేదు. ఆ శిశువు కనబడడం లేదు. పైగా అక్కడ ఉన్నటువంటి రాజు ఏమంటున్నాడు? ఇదిగో మీ గ్రంథాలలో అలాగూ వ్రాయబడిందా, కనుక మీరు చూసి వచ్చారా, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారా, నేను కూడా ఆయన్ని ఆరాధించడానికి మరలా మీరు వెళ్ళి పూజించి తిరిగి వచ్చేటప్పుడు నా యొద్దకు రండి అని చెప్తున్నారు. కోటలో లేడు. మరలా ఈ దేవుని పిల్లరా, కోటలో నుండి జ్ఞానులు ఎప్పుడైతే బయటకు వచ్చారో వారి మార్గము వారికి తెలియపరచబడింది, వారి త్రోవ వారికి తెలియపరచబడింది. అందుకే ప్రియ దేవుని పిల్లరా, ఒక్కొక్కసారి మన జీవితాలలో దేవాది దేవుడు కల ద్వారానో, దర్శనము ద్వారానో, స్వప్నము ద్వారానో ఆయన కనబడి మనకు కావలసిన ఈవులన్నీ మన మనస్సాక్షికి తెలియచేస్తారు. అని మనం ఏం చేస్తాం? లోకం వైపో, లేకపోతే సమాజం వైపో, లేకపోతే బంధువర్గం వైపో, వాటి వైపో చూసి దేవుని పిల్లరా, దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదములు మన కంటికి కనబడకుండా మనమే మన కన్నులను మూసుకుంటాం. ఇప్పుడు జ్ఞానుల జ్ఞానము హేరోదు కోట దగ్గరకు వచ్చేసరికి ఏమైంది?
ఖర్చు అయిపోయింది. మనకు కూడా మన జ్ఞానం ఖర్చు అయిపోద్ది, మన తెలివితేటలు ఖర్చు అయిపోతాయి. అంటంగా తెలివి తెల్లారినట్టే ఉంది అని. తెలివి ఎలా ఉందట? తెల్లారిపోయినట్టుంది. మనలో ఉన్న ఆలోచనలు ఒక్కొక్కసారి చల్లారిపోతాయి. అలాగే జ్ఞానుల జ్ఞానము హేరోదు కోట దగ్గర ఖర్చు అయిపోయింది. దేవుని పిల్లల ఖర్చు అయిపోయింది, మరలా కూడగట్టుకోవాలి కదా, కూడగట్టుకోలేదా? కనుక ప్రియ దేవుని సంగమా, కూడగట్టుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయము వరకు నక్షత్రము వారి కొరకు వేచి చూసింది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు వేచి చూస్తున్నారు. నీవు ఈ లోకములో నశించిపోకుండా, రక్షణానంద భాగ్యాన్ని పోగొట్టుకోకుండా, నీవు జారిపోయినా పడిపోయినా మరలా తిరిగి లేవనెత్తడానికి దైవజనులు చక్కగా గాయించారు. నీతిమంతులు 7 మార్లు పడినా మమ్మలను తిరిగి లేవనెత్తి రక్షకుడు మాకున్నాడు. ఓ సాతానా, నిన్ను లేవనెత్తేవాడు లేనే లేడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, దైవ నీతి మనలో కొనసాగుతున్నప్పుడు, దేవుని నీతి మనకు అర్థమైనప్పుడు, ఒకవేళ జారిపోయిన వారముగా, పడిపోయిన వారముగా మనం ఉన్నట్లయితే తిరిగి ఆయనకు ప్రార్థన చేస్తే, తిరిగి ఆయన పాదాల దగ్గరకు వస్తే, నిన్ను ఎలాగూ మరలా ఆధిక్యతలోనికి నడిపించాలో, ఎలాగూ ఆనందపరచాలో, అత్యానందముతో నిన్ను ఎలా నింపాలో ఎవరికి తెలుసు? మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవదేవునికి తెలుసా, తెలియదా? కనుక ప్రియ దేవుని సంగమా, వీరి జీవితంలో హేరోదు కోటలో వీరికి ఆనందం కనబడలేదు. కోట బయటికి ఎప్పుడైతే వచ్చారో, ఆ నక్షత్రం వారికి కన్నులకు కనబడిందో, కనబడిన నక్షత్రాన్ని మరలా వారు కనుగొన్నారో, కనుగొన్న నక్షత్రాన్ని బట్టి మరలా వీరిలోనికి అత్యానందం వచ్చింది. ఆ నక్షత్రాన్ని చూస్తూ ఇంటిలోనికి వెళ్ళారట. ఇంటిలోనికి వెళ్ళగానే ఎవరు కనపడ్డారు? ఎవరినైతే వెతుకుతున్నారో ఆ శిశువు, తల్లి మరియా అక్కడ కనబడ్డారా, కనబడలేదా? కనబడగానే వీరిలో ప్రియదేవుని పిల్లరా దైవ జ్ఞానము నింపబడింది. ఆ జ్ఞానముతో వారు చేసిన పని చూడండి. ఆ శిశువుని చూసి సాగిలపడ్డారు. కోటలోనికి వెళ్ళి ఎక్కడైనా సాగిలపడ్డారా? ఏమన్నా సాగిలపడ్డారా? కలవరపడ్డారు. కానీ ఇంటిలోనికి వచ్చి ఏం చేస్తున్నారు? ఒకటి సాగిలపడ్డారట. అంటే వారు ఏం చేయాలో క్రమబద్ధీకరణ వారికి తెలిసింది. మందిరములోనికి వచ్చిన వారిలారా, మందిరములో ఏం తెలియాలి మీకు? క్రమము తెలియాలి. అక్రమము చేయవారులారా, నా యొక్క నుండి తొలగిపోండి అంటున్నాడు దేవుడు. అక్రమము నీలో ఉంటే ఆయనకు దూరస్తుడు అయిపోతా. అందుకే జ్ఞానులు ప్రియదేవుని పిల్లరా కోటలో కలవరపడ్డారు, కానీ ఇంటిలోనికి వచ్చినప్పుడు సాగిలపడినట్లు చూస్తున్నా. వారిలో ఒక క్రమబద్ధీకరణ వచ్చింది. అంటే వారిలోనికి ఒక ధైర్యం వచ్చింది. మేము ఎవరినైతే కనుగొనాలనుకున్నామో, ఎవరినైతే పూజించాలని వచ్చామో, ఎవరినైతే ఆరాధించాలని ప్రయాసపడి మా గృహాలను, మా ఇంటి వారిని, మాకు కలిగిన ఆస్తిని సమస్తమును విడిచి వచ్చామో ఆయన్ను మేము కనుగొన్నాం. ఒక ధైర్యం వచ్చింది. వారిలో మార్గాయాసం తొలగిపోయింది. వారిలో దేవుని పిల్లల ధైర్యము చేత ఇప్పుడు ఒక అర్హతను తెచ్చుకున్నారు. అర్హత వారిని ఆరాధికులుగా చేసింది, ఆనందముతో నింపింది, అత్యానందభరితులయ్యేటట్లు చేసింది. వారు ఒకటి సాగిలపడ్డారు. సాగిలపడి దేవాది దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. రెండవది ఆయనను పూజించారట. సాగిలపడి ఏం చేశారు? పూజించారు. దేవా, నీవే మమ్మను తెల్లని మార్గము గుండా నడిపించావు. మేము దారి తొలగిపోయిన వారముగా, తప్పిపోయిన వారముగా మేము కనబడినప్పటికీ, తప్పిపోయిన గొర్రెను మెడ మీదకి ఎలా ఎక్కించుకున్నావో, తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి హక్కును ఎలా చేర్చుకున్నాడో, అలాగే మేమును నీ యొద్దకు రావడానికి నీవు ఒక మార్గమై మమ్మల్ని నడిపించావని ఏం చేస్తున్నారట? పూజిస్తున్నారు.
క్రమముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, హృదయార్పణలు అర్పిస్తూ ఉన్నారు. చూడండి, పూజించి పెట్టెలు విప్పారట. ఏం విప్పారు? పెట్టె అనగానే హృదయమునకు సాదృశ్యం, అవునా? కనుక ప్రియ దేవుని పిల్లరా, హృదయం అనే పెట్టెను విప్పారు. ఇప్పుడు ఆ పెట్టెలో ఏముంది? ఒకటి బంగారము. బంగారము వంటి దేవుని వాక్యము వారి హృదయములో లిఖించుకున్నారట. లేఖనములో ఉన్నవి ఎక్కడ రాసుకున్నారు? హృదయం అనే పలక మీద వ్రాసుకున్నారు. ఒకవేళ బైబిల్ గ్రంథములో ఉన్న అక్షరమును అలాగే చదివి వదిలేస్తే ఈ దేవుని పిల్లరా, మరలా గ్రంథం తెలిసినప్పుడే జ్ఞాపకానికి వస్తుంది. గ్రంథములో ఇది ఏదైతే చదివావో దానిని నీ హృదయం అనే పలక మీద రాసుకుంటే ఎక్కడికి వెళ్ళినా జ్ఞాపకం వస్తుంది. మరి పుస్తకములోనే విడిచిపెట్టేస్తున్నావా? హృదయం అనే పలక మీద రాసుకుంటున్నావా? హృదయం అని తలుపునొద్ద యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? తడుతూ ఉన్నారు. తట్టినప్పుడు తలుపు తీయగానే ఏం కనబడుతున్నాయి? ఇంటి తలుపు తీయగానే ఇంటిలో ఉన్నవి ఎలా కనబడతాయో, హృదయం అనే తలుపు తీయగానే నీ హృదయంలో ఉన్నవన్నీ ప్రభుకి కనబడతాయి కదా. కనబడతాయి లేవా? ఇప్పుడు జ్ఞానుల హృదయం అనే పెట్టెలు తెరిచారట. తెరవగానే వారి హృదయంలో ఏముంది? బంగారు అక్షరాలతో లిఖిత పూర్వకముగా వ్రాయబడిన అక్షరాలన్నీ హృదయములో ఉన్నాయి. వారెక్కడో 2 సంవత్సరాల క్రిందట లేఖనములో చదివారు. చదివిన లేఖనములోనిది ఆకాశములో నక్షత్రము రూపములో చూశారు. ఆ నక్షత్ర రూపాన్ని నమ్మి నడిచి వచ్చినటువంటి వారి హృదయాలలో ఏముంది? ఇప్పుడు వాక్యము నడిపిస్తుంది. వాక్యము వారి త్రోవకు వెలుగుగా ఉంది. వాక్యము సత్యదేవుడైన నిజదేవుడిని వారికి చూపించింది. అందుకే కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన 43వ కీర్తన 3వ చరణములో మనము చూసినట్లయితే 43వ చరణం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము, అవి నాకు త్రోవ చూపును. ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని పిల్లరా, వెలుగు సత్యము బయలుదేరిందట. ఏ వెలుగుది? నక్షత్రపు వెలుగు. ఆ వెలుగు వారు ముందు నడవగానే వీరి త్రోవ సరళమైంది. త్రోవలో నడుచుకుంటూ వచ్చారు. వచ్చిన వీరు సత్యాన్ని వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అనే సత్యాన్ని ఆ ఇంటిలో చూశారు. ఆ సత్యాన్ని కన్నటువంటి తల్లి అయిన మరియను ఆ ఇంటిలో చూశారు. అందువలని వీరికి ఏం కలిగిందట? మా అత్యానందం. జ్ఞానులకు కలిగిన అత్యానందం నీకు కలగాలి అంటే నీవు కూడా వెంబడించవలసింది ఎవరిని? ఈ లోకమును ప్రేమించిన వెలుగయ్యున్న క్రీస్తు ప్రభుని. నిన్ను నన్ను ప్రేమించినందుకు చీకటిలో నడవడానికి కాదు, దేవుని పిల్లల దుష్కార్యముల్లో నడవడానికి కాదు, దుర్గుణములు మనలో ఉంచడానికి కాదు, వెలుగులో మనల్ని నడవడానికి, పాపపు స్థితిగతుల నుండి మనల్ని తప్పించి మనల్ని దేవుని పిల్లల వెలుగు కలిగిన త్రోవలో నడపడానికే నక్షత్రమైన క్రీస్తు ప్రభు మన ముందు నడుస్తూ ఉన్నారు. అందుకే ప్రియ దేవుని పిల్లల, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము. ఏం చేయాలట? బయలుదేర చేయడం అంటే ప్రయాణం చేయి. నా ముందు నీవేనడు. ఇశ్రాయేలీయులు నడిచారు ప్రియ దేవుని పిల్లల 40 సంవత్సరముల అరణ్యములో. పగలు మేఘస్తంభములోను రాత్రి దీపస్తంభములోను ఇశ్రాయేలు ముందర దేవాది దేవుడు నడిచాడు కనుకనే వారి త్రోవలో వెలుగుంది, వారి త్రోవలో సత్యముంది. ఐగుప్తులో ఉండగానే ప్రియ దేవుని సంఘమా సత్యమైన దేవుణ్ణి వెంబడించారు, ఆయనకు మొదలుపెట్టారు, ఆయన్ని ఆరాధించారు. ఎన్ని అవాంతరములు వచ్చినా ఆయన ఎదుట సాగిలపడడం మానలేదు, ఆయనను పూజించడం మానలేదు, కన్నీరు కార్చడం మానలేదు, మొర్రపెట్టడం మానలేదు. అందుకే 430 సంవత్సరముల తరువాత కూడా దేవాది దేవుడు వారిని విడిపించటానికి దిగివచ్చాడా లేదా? అమ్మా, నీ కొరకు నా కొరకు తప్పకుండా ఆయన ఏం చేస్తారు?
దిగి వస్తారు, అనాథలుగా మనల్ని విడిచిపెట్టరు, ఆనందమును కలుగజేస్తారు, ఆధిక్యతనిస్తారు, అత్యానందముతో మనల్ని నింపుతారు. ఇప్పుడు జ్ఞానుల జ్ఞానం ఖర్చు అయిపోయింది కానీ ఆనందం ఖర్చు అయిందా? అమ్మా, ఖర్చు కాలేదు, ఖర్చు కానివ్వలేదు దేవుడు. ఆయనతో నడుస్తున్న నక్షత్రం వారిలో ఉన్నటువంటి ఈ దేవుని పిల్ల నమ్మకాన్ని ఖర్చు కానివ్వలేదు. నీ నమ్మకం ఎప్పుడు ఖర్చు అయిపోదు దేవుని మీద. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందట. ఎన్ని సంవత్సరాల తర్వాత? 24 సంవత్సరాల తర్వాత కూడా నీతి తన ముందర నడిచింది కదా. అబ్రహాము నీతి దైవనీతితో మిళితమై ఇస్సాకు అనే విధేయపరుల్ని సంపాదించుకున్నారు కదా. కనుక ప్రియ దేవుని పిల్లరా, దైవాశీర్వాదములు మన జీవితంలో దేవుడు ఎన్నడూ తొలగిపోనివ్వడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగంలో మనము చూసినట్లయితే దేవాది దేవుడు చక్కగా మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. 4వ అధ్యాయము 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఎలా చెప్తున్నారు? మరలా అంటే ఒకసారి ఆనందమును పోగొట్టుకున్నారు ఏ రోజు కోట వైపు చూచి, కానీ మరలా ఆనందమును కలుగు చేసిందేంటి? ఆ నక్షత్రమే కదా. అర్హతను పోగొట్టుకున్నా అర్హత నుంచి అత్యానందముతో దేవాది దేవుడు జ్ఞానులను నింపారు. ఇప్పుడు మరలా ఆనందిస్తున్నారు. దావీదు గారు కూడా అదే అంటారు, మరలా రక్షణానంద భాగ్యాన్ని నాకు దయచేయ, నాలో పుట్టించయ్యా, మరలా దయచే, మరలా దయచే. అంటే నేనంటాను, ఈ నూతన సంవత్సరములో ఒకవేళ 2025వ సంవత్సరములో మనం ఆరాధించక ఏం పోగొట్టుకున్నామో, దేవాది దేవుని పలకరించక ఏం విడిచిపెట్టామో, దేవుని పిల్లల ఆయన దర్శన భాగ్యాన్ని ఏం కోల్పోయామో అని ప్రభు అంటున్నారు. మరలా చెప్పుదును ఆనందించండి. మరలా ఈ సంవత్సరంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మీతో వస్తున్నారు. ఆ వార్త విని నువ్వేం చేయాలట? ఆనందించాలి. నీతో ఉన్నారు, నీకు తోడుగా ఉన్నారు, నీతో నడుస్తున్నారు. నువ్వు పిలిస్తే ఆయన వచ్చి అగపడి కనబడుతూ ఉన్నారు, నీతో మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మరలా చెప్పుదును ఆనందించండి. నీ విడిచిన ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎడబాయని దేవుడు. దేవుని సంఘమా, జ్ఞానులను ఎడబాయలేదు, జ్ఞానులను విడిచిపెట్టి ప్రక్కకు తొలగలేదు. మనం ప్రక్కకు తొలగిపోతాం కానీ మనము నమ్మిన దేవుడు ఎన్నడూ కూడా ఆయన తొలగిపోయేవాడు కాదు. నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కానే కాదు. కనుక దేవుని పిల్లరా, అందుకే ఆయన్ని ఆరాధించండి. ఆరాధించుకేమిస్తుంది? ఆనందములో నుండి అత్యానందములోనికి నిన్ను నడిపిస్తుంది. గత సంవత్సరములో మన జీవిత ప్రయాణములో ఎన్నో రకరకాల ఆయాసముల వల్ల మన ప్రయాణం ఆగిపోయి ఉండొచ్చు. మన ప్రార్థనా జీవితపు ప్రయాణం ఆగిపోయి ఉండొచ్చు. జీవిత ప్రయాణం ఆగిపోయి ఉండొచ్చు. ఉపవాసం చేద్దామని బహుశా జనవరి 1వ తారీఖున తీర్మానించుకుంటాంగా. కానీ ఈ సంవత్సరంలో ఒకవేళ గత సంవత్సరంలో ఎక్కడైనా మన ఉపవాస దీక్షలు ఆగిపోయాయేమో, మన పరిస్థితులు ఆగిపోయాయేమో, మనం దేవునికి మొక్కుకున్న మొక్కుబడులు నిలుపుదల చేసుకున్నామేమో. మన పరిస్థితులను బట్టి ఎక్కడ ఆగిపోయినా ఈ సంవత్సరంలో కూడా యేసయ్య మనతో ఉంటే మన జీవిత ప్రయాణం ఆగుతుందా? ఆగదు. సాగిపోయే జీవిత ప్రయాణమే. నీవు ఆగవద్దు. నీవు ఆగితే పనులు సాగవు. నీతో ప్రభు ఉన్నారు. ప్రభు ఆగడు. ఆగని దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? ఆగనివ్వడు, సాగింప చేస్తాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, అందుకే ఆయనను నీతో బయలుదేరజేస్తే ప్రియ దేవుని సంగమా, నీ త్రావకు అదేమై ఉంటదట? వెలుగై ఉంటది. ప్రియ దేవుని పిల్లరా, ఈ సందర్భాన్ని ఈ మాట వాడొచ్చో లేదో తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువకు ప్రయాణం అవుతూ కోర్టుకు తిప్పుతూ పిలాతు కోర్టులోనికి వెళ్ళారు. పిలాతు కోర్టులో పిలాతు ప్రియ దేవుని పిల్లరా ప్రభు వారికి తీర్పు తీర్చక ముందు
పిలాతు భార్య తనకు ఒక లేఖ పంపుతుంది. ఏమని? ఈ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అని. ఆ లేఖ చదివాడా చదవలేదా? చదివినప్పుడైనా అర్థం చేసుకోవాలి. అక్కడితో అర్థం చేసుకోకుండా చెప్పినది ప్రియదేవుని పిల్లలు తన భార్య అనుకున్నాడో, ఒక స్త్రీ అనుకున్నాడో, ప్రియదేవుని పిల్లరా లేకపోతే ఈ ఒక్క ఆమె మాట కంటే సమాజం మాట గొప్పదనుకున్నారో ఆ మాట పక్కన పెట్టి తదుపరి ప్రియదేవుని పిల్లరా యేసుక్రీస్తు ప్రభు వారిని పలకరించి సత్యమనగా ఏంటి అని అడుగుతాడు. అవునా? ఏమని అడిగారు? సత్యం అంటే ప్రభువారు చెప్పిన ప్రశ్నకు జవాబేంటి? సత్యం అంటే నేనే అని చెప్పారు. అప్పుడైనా ప్రియదేవుని పిల్లల పిలాతు తెలుసుకోవాలిగా. ఇప్పుడు మనము చదువుకున్న వాక్యమే. ఆ వాక్యములు ఏమంది? నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేరుము, అవి నాకు త్రోవ చూపును. ఏం చూపుతాయట? త్రోవ. సత్యమును బయలుదేర చేయము. ఇప్పుడు పిలాతు జీవితంలో సత్యం అంటే ఏంటో తెలుసుకున్నాడా లేదా? నేనే అని ప్రభువారు చెప్పారుగా. సత్యం అంటే ఆయన కన్నులకు కనబడిందిగా. సత్యం అంటే ఆయన చెవికి ఆ మాట వినబడిందిగా. సత్యము ద్వారా సాగిపోవాలిగా పిలాతు. సాగిపోయాడా? కానీ సత్యమును వెంబడించడం మానేసి మీ దేవుని పిల్లల చేతులు కడుగుకొని ఈ సత్యాన్ని మీకు అప్పగించేస్తున్నాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని యూదులకు అప్పగించి చేతులు కడుక్కొని తాను వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అందుకు ఫలితం ఏంటి? పిలాతు యొక్క అధికారమును విడిచిపెట్టాల్సి వచ్చింది. తనకు కుటుంబానికి ప్రజలకు కాకుండా పిలాతు జీవితం ముక్కచెక్కలైపోయింది. అంటే పిలాతు యొక్క జీవితం అక్కడితో ఆగిపోయింది, కానీ సత్యం వెంబడి నడవలేదుగా. అధికారముతో ప్రజల్ని ఏలవలసిన వాడు ప్రియదేవుని పిల్లల సింహాసనం మీద నుండి దిగి చరిత్రలో చెప్పారు, ప్రియదేవుని పిల్లల వీధుల వెంట పిచ్చివాడి వలె తయారయ్యాడట. వీధుల వెంట తిరుగులాడాడు పిలాతు. సత్యాన్ని వెంబడిస్తే జీవిత ప్రయాణం సాగిపోతుంది. సత్యాన్ని వెంబడిస్తే అది నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. జీవిత ప్రయాణములో వెలుగు లేకుండా ఏ మనిషి భూమి మీద జీవించలేరు. జీవిత ప్రయాణములో ఎన్ని అబద్ధాల స్థితి మన జీవితంలో ఉన్నా తుదకు సత్యమును అనుసరించే ఈ జీవితపు ముగింపు ఉండాలి. సత్యాన్ని విడిచిపెడితే పిలాతు వలె పిచ్చివారం అయిపోతావేమో. పిలాతు వలె దేవుని పిల్లరా దేవుడు నీకు ఇచ్చిన అర్హతను కోల్పోతావేమో. దేవుడు ఒక గొప్ప అర్హత ఈ లోకంలో పిలాతు గారికి ఇచ్చాడు. ఇవ్వలేదా? అధికార దర్పం. మంచి అధికారిగా ఉండవలసిన వాడు, సింహాసనమును అధిష్ఠించి ఏలవలసిన వాడు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. గొప్పవాడు అనిపించుకున్నవాడు ఇప్పుడు గొప్పతనమంతా ఊడిపోయింది. ఇప్పుడు సత్యాన్ని అనుసరించకపోవడం వల్ల ఇప్పుడు ఎలా ఉన్నాడు? కుటుంబానికి దక్కలేదు, సమాజానికి దక్కలేదు, ప్రజల పరిపాలకుడుగా కూడా లేడు. శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించవలసిన వాడు చేదు కలిగిన అనుభవాలతో తన జీవితాన్ని ముగించవలసి వచ్చింది. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఆనందము లేకపోయినా దేవాది దేవుడు అత్యానందమునిచ్చి నిన్ను నిలవబెట్టాలి అంటే జ్ఞానుల వలె తుదకు సత్యాన్ని అన్వేషించు. సత్యాన్వేషణలో ముందుకు సాగిపో. సత్యమును అనుసరించి నడవగలిగితే మరలా చెప్పుదును ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి. ఆనందము నీతో నిత్యము ఉంటుంది, శాశ్వతం ఉంటుంది. భూలోకములో నుండి పరలోక రాజ్యము చేరేంత వరకు నీలో ఆనందము ఆగపడుతూనే ఉంటుంది. ఎన్ని శ్రమలు రాని, కష్టాలు రాని, నష్టములు రాని, ఎందరూ మనల్ని విడిచి వెళ్ళని, ఈ దేవుని పిల్లరా దేవుడు మన నోట ఆనందమునే నవ్వునే ఉంచుతారు తప్ప ఎప్పుడూ దుఃఖముఖులుగా మనల్ని ఆయన ఉండనివ్వరు అని మీ అందరికీ ఈ వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాను. ఐదవదిగా మనము చూస్తే ఈ దేవుని పిల్లరా అనాథలను సహితము అందలము ఎక్కించేది మనము చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనములో చూడండి. లోని నజరేతను ఊరిలో
దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. చాలండి. ఈ దేవుని పిల్లలు ఇక్కడ మనము చూస్తే ఈ మరియ చాలా చిన్నది. రెండవది ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడినటువంటి ఈ కన్యక దగ్గరకు దేవుని చేత ఒక దూత పంపబడిందట. పంపబడిన ఆ దూత ఏం చెప్తుంది? దయాప్రాప్తురాలా. ఇప్పుడు చెప్పండి, ఈమె ఈ భూమి మీద అన్ని విడిచిపెట్టబడినటువంటి అనాథగా కనబడుతుంది. కానీ ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుని దయ ఆమెకు దొరికిందో, దేవుని కృప ఆమెను ఆవరించిందో, ఇప్పుడు అందలను ఎక్కేదిగా తయారయ్యింది. ప్రియ దేవుని పిల్లరా, క్రీస్తు ప్రభు వారు కూడా చక్కగా మనందరికీ చెప్తూ ఉన్నారు. శిష్యులైన వారిని చూసి, మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను, మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయను అని ప్రభు చెప్తూ ఉన్నారు. 2026వ సంవత్సరములో ప్రభు యొక్క దయా కిరీటము నీ మీద ఉంటే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. కృప నిన్ను ఆవరిస్తుంది. ఆ కృప మరియను ఎలాగూ కమ్ముకుందో, మన జీవిత ప్రయాణములో కూడా ఆయన కృప మనల్ని కమ్ముకుంటుంది. ఇప్పుడు మరియ దేవుని కృప చేత నింపబడింది. దేవుని దయ ఆమెకు దొరికింది. 2025వ సంవత్సరములో ఏ కృపను కోల్పోయావో, ఏ దయకు దూరమయ్యావో, ఈ దేవుని పిల్లరా, చక్కగా ఇందాక పాడాడు మీరు, దయగలిగిన వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. నువ్వు కఠినమైన మనసుతో ఉండద్దు ఎప్పుడు కూడా. నీ ఎదుట, నీ మీద ఎందరూ కఠినాత్మలు కఠినమైన హృదయముతో మాటలు పలికినా నీవు మాత్రం ప్రేమ కలిగిన హృదయముతోనే పలకరించు. ఎన్నోసార్లు మీకు చెప్పాను, మరొక మారు జ్ఞాపకం చేస్తాను. ఈ దేవుని పిల్లరా, ఈ భూమి మీద ఉదయం 5-6 గంటలకు లేవకుండా మధ్యాహ్నం 12 గంటలకు కూడా లేచే వాళ్ళు ఉన్నారు. ఉన్నారంటారా? ఉన్నారా? మీ ఇంట్లో లేరుగా, అందుకే తెలియట్లేదేమో. మా ఇంట్లో ఉన్నారా అంటే మా ఇంట్లో కూడా లేరు. కానీ భూమి మీద ఉన్నారా లేదా? అమ్మ నైట్ డ్యూటీలు చేస్తున్నాగా, అందుకే 12 వరకు పడుకుంటున్నాం అంటే వారిని నేనేమన్నా. వారు రాత్రంతా మెలకుగా కావలి కాయకపోతే పగలు మరలా మనం పనికి సంసిద్ధం అవ్వలేదు. అందుకే వారిని గురించి మాట్లాడటం లేదు. బద్ధకస్తుల గురించి, సోమరుల గురించి, పని పాట ఏం లేదు అని దుప్పటి ముసుగు తల్లి పండుకునేవారు ఉన్నారు. 12-1 గంట వరకు వీళ్ళు పండుకుంటున్నారు కనుక వాళ్ళు ఉదయాన్నే లేవడం లేదు, నన్ను చూడటం లేదు అని సూర్యుడేమైనా ఎప్పుడైనా అలిగి సాయంకాలం 4ంటికి ఉదయించాడా? ఏమ్మా? సరే, ఇంకొక మాట అడుగుతాను. రాత్రి 1 గంట అయినా 2 గంటలైనా నిద్రపోని మహానుభావులు కూడా, మహానుభావులు అంటారు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? అందరికీ 10 గంటలకి ఒకవేళ ప్రియదేవుని పిల్లల నిద్రకు సమయం అయితే 2-3 అయినా నిద్రపోరు. కొందరైతే ఇంటికే రారు. అమ్మ, ఇంటికే రారు 2-3 అయినా. తెల్లవారిపోద్ది 4 అయినా రోడ్లంపట ఓరకే తిరుగుతూ ఉంటారు. లేకపోతే ఏం పని లేక ఊసిపోక వీళ్ళతో పాటు 10 మందిని చెడగొడుతూ రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పనితో దేవుని పిల్లర పని చేస్తూ 2-3 ఇంటి వరకు మెలకు ఉన్న వారి గురించి మాట్లాడటం లేదు. మళ్ళీ ఖాళీగా ఏమీ తొయ్యక బజార్లు వెంట తిరిగే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు 2-3 ఇంటి వరకు పడుకోవడం లేదు కదా అని దేవుని పిల్లర సాయంకాలం మందు చంద్రుడు ఉదయించడం మానేస్తున్నాడా? రావడం మానేస్తున్నాడా? చీకటి రావడం మానేస్తుందా? దాని పని అది క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి మనం ఎందుకు ఇతరులను చూసి బుద్ధి మార్చుకోవాలి? ఏం మాట్లాడుతున్నా? మనం ఇతరులను చూసి వారు ఏదో అన్నారని, వారు ఏదో చేస్తున్నారని దేవుడు మనకిచ్చినటువంటి మంచి బుద్ధిని మనం ఎందుకు చెడగొట్టుకోవాలంటున్నాం? పరిశుద్ధమైన మనసును ఎందుకు చెడగొట్టుకోవాలి? ఆరాధనను ఎందుకు చెడగొట్టుకోవాలి? దేవుడిచ్చే ఆశీర్వాదపు ఆధిక్యతలను ఎందుకు చెడగొట్టుకొని మనం కూడా ఆశీర్వాదము లేని వారంగా ఎందుకు జీవించాలి? సూర్యునికున్న నీతి, చంద్రునికున్న నీతి,
దేవుని వారసులము, దేవుని బిడ్డలము, దేవుని పోలిక, దేవుని స్వరూపం అని చెప్పుకునే మనకు లేదంటారా? ఉందా లేదా? ఉంటే ఈ రోజు నుంచి మీ బుద్ధి మీరు మార్చుకోవద్దు. ఎవరో అన్నారని తిట్టని మీ యొక్క మనసు తిట్టేవారిగా మారొద్దు. ఎవరినైనా ప్రియ దేవుని పిల్లలు ఏది ఎప్పుడు అనని నీ మనసు అనేవారుగా చేసుకోవద్దు. దేవుడు నీకు మంచి మనసు ఇచ్చాడు, ప్రేమించే హృదయాన్ని ఇచ్చాడు. ఎవరేమన్నా తల ఒటిగిలి చేసుకుని వెళ్ళిపోయేటటువంటి మనసు నీకు ఇచ్చాడు. అలాగే బ్రతుకు, అలాగే ఉండు. నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోవద్దు. దేవుడు నీకు ఒక మంచి ప్రేమ కలిగిన నైజాన్ని ఇచ్చాడు అనుకోండి, దాన్ని మార్చుకొని ప్రేమ లేని తత్వముతో నీవు ఇతరులతో ఉండొద్దు. అందుకే ప్రియ దేవుని పిల్లగా దేవుడు అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. ఇందాక చెప్పాను కదా, శిష్యులను అనాథలుగా విడిచిపెట్టను అని. అవునా? ఈ శిష్యుల్లో ఆయన అప్పగించే ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేదా? ఏమ్మా, ఆ శిష్యుడు అప్పగిస్తాడని ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసుగా. ఈ 12 మందిలో ఒకడు అప్పగిస్తాడు గనుక ఇప్పుడు నేను కఠినాత్ముడు అవుతాను, శిలువ మరణం పొందను, వీరి కొరకు పునరుత్థానుడై తిరిగి లేవను అని తన మనసునేమన్నా మార్చుకున్నారా? మరి యేసుక్రీస్తు ప్రభుని బిడ్డలమైన మన మనస్సులు మారవచ్చా? ఆరాధించే హృదయం అనేది, ఆ కోల్పోయినటువంటి దర్శన భాగ్యాన్ని, వరాన్ని పొందుకునేటటువంటి మనసునేది, దేవుని దగ్గర పాదాల దగ్గర ప్రాకులాడి ఆయన దగ్గర వరమును సంపాదించుకునేటటువంటి మనసునేది. దాన్ని మార్చుకోవద్దాం. ఇంకొక మాట చెప్తాను. దేవుని పిల్లగా, ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద అత్తరు గుడ్డిని పగలగొట్టి అత్తరు పోసింది. అవునా? వెంటనే ఇస్కరియోతు యూదా ఏమంటాడు? దాన్ని ఎందుకు పగలగొట్టావు? పాదాల మీద పోసి నష్టపరిచావు ఎందుకు? దీన్ని అన్ని బీదలకి ఇవ్వచ్చు కదా అని అంటున్నాడు. ఇవేమన్నా మాట్లాడిందా? అయ్యో అయ్యో, మంచి సలహా ఇచ్చారండి అయ్యగారు మీరు, నాకు ఇది తెలియలేదు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు మీరు గొప్పవారు, గొప్ప సలహా ఇచ్చారు, ఇంతలోనే నేను గబగబా దీన్ని పగలగొట్టేశాను, ఏం చేయనండి అని మారుమాట మాట్లాడిందా? ఆమె పనేంటి? పగలగొట్టి యేసు పాదాల మీద పొయ్యాలనే ఆలోచనతోనే వచ్చింది. ఇక ఎవరేమంటే ఆమెకేంటి? ఎవరి మాట వింటదిక? ఆమె పనేంటి? ఆ యొక్క హృదయం అనే ఆ పెట్టెను పగలగొట్టడం. జ్ఞానుల పనేంటి? ఆ హృదయం అనే పెట్టెను విప్పి బంగారాన్ని యేసయ్యకి ఇచ్చేయడం. అంతేగాని చిన్నపిల్లోడా, పారేసుకుంటాడా, ఇంటిలో ఉన్నాడు, ఇంటి మీద తాటాకులు కూడా లేవు, ఇటువంటి వారు బంగారాన్ని ఏం దాచుకుంటారు అని ఏమైనా జ్ఞానులు ఆలోచించారా? ఏమ్మా, నువ్వు చేయవలసింది చేయి దేవుని పాదాల దగ్గర. ఇవ్వవలసింది దేవునికి నీ మనసారా ముదమారా ఇచ్చేయి. ఈ దేవుని పిల్లరా, దేవుని కృపను పొందుకోవలసిన దాన్ని నీవెక్కడా పోగొట్టుకోవద్దు. వాళ్ళ వంక వీళ్ళ వంక చూడొద్దు. ఒకసారి చూశారు వీరు జ్ఞానులు, చూసారా? చూడలేదా? హేరోదు కోట వైపు. ఇక బుద్ధి వచ్చిన తర్వాత ఏం చూడలేదు? దేని వంక చూడలేదు, ఎవరి వైపు చూడలేదు. ఈ మరియ కూడా అత్తరు పుట్టిన పగులుగొట్టి ఆ అత్తరు వాసనతో ఇల్లంతా నింపేసిందట. నీ అర్పణలతో, నీ పరిచర్యతో, ప్రియ దేవుని పిల్లరా, నీ పాటలతో, నీ వాక్యముతో, దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదములతో నీ ఇల్లు అనే కుటుంబాన్ని నింపుకో, నీ మందిరము అనే సంఘాన్ని నింపుకో. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం. ఆ వరాన్ని దేవుని సన్నిధిలో నువ్వు వాడగలిగితే నీవు నీ బిడ్డలు ఎప్పుడు కూడా అనాథలు కాదు. అనాథలుగా విడిచిపెట్టడు ఆయన. నిన్ను అనాథలుగా చేయడు. ఇస్కరియోతు యూదా వంటి వారు ఉంటారు. ఈ దేవుని పిల్లల నిన్ను వెనకకు మళ్లించేవారు ఉంటారు, వెనక్కి లాగేవారు ఉంటారు, అననయ సప్పీరాలు లాంటి వారు ఉంటారు. వారి వైపు చూడొద్దు. నీ కుటుంబం అనాథగా ఏ దినము భూమి మీద మిగలకూడదు అనుకుంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు గ్రహించి ముందుకు కొనసాగిపో. మరి ఆ హృదయం అనే పెట్టిని విప్పగానే దానిలో ఒకటి బంగారం ఉందట. బంగారు అక్షరాలతో లిఖిత పూర్వకముగా ప్రియ దేవుని పిల్లల హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని వ్రాసుకున్నారు. వారి హృదయము తెరవగానే ప్రభుకి ఏం కనపడింది? ఆ చిన్న బాలునికి ఏం కనపడింది? దైవ వాక్కులు.
వారి నోట నుండి దైవ వాక్కులు వినబడుతున్నాయి. హృదయం నిండిన దానితో నోరు మాట్లాడుతుంది కదా. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? హృదయం దేంతో నిండిపోయింది? ఆ బాలుడు అంటే నక్షత్రము ఏదైతే కనుగొన్నారో ఆ నక్షత్రము ఏమైతే సూచనగా వారికి చెప్పిందో దానితో హృదయం నిండిపోయింది. దాన్ని పట్టుకునే నడుచుకుంటూ వచ్చారు. అందుకే బాలుణ్ణి చూడగానే, ఆ శిశువును చూడగానే వారు ఒకటి సాగిలపడ్డారు, రెండవది పూజించారు. 2 సంవత్సరాలు నడిచి వచ్చాం, కాళ్ళన్నీ నొప్పులు వచ్చాయి, కాసేపు కూర్చున్న తర్వాత ఏం చెయ్యాలో అప్పుడు చేద్దామని అనుకున్నారా? అనుకోలేదు. రావడమే వాళ్ళు చేయాల్సిన పని చేశారు. సాగిలపడ్డారు, పూజించారు. వెంటనే ఏం చేశారట? వారు తెచ్చిన అర్పణల పెట్టెను విప్పారు. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో విప్పగలిగితే నీకు కలిగేది ఆనందం, అత్యానందం. నువ్వు అనాథము కావు. నీలో బంగారపు ముద్రాక్షరితమైనటువంటి పలుకులెన్నో ఉన్నాయి. మరి ఎందుకు పోగొట్టుకుంటావు? ముత్యాలాంటి మాటలెన్నో హృదయంలో భద్రం చేసుకుంటున్నావు. వాటితో దేవుణ్ణి ఆరాధించు. రెండవదిగా వారు సాంబ్రాణిని దేవునికి ఇచ్చారట. ఏంటట? సాంబ్రాణి అంటే సాంబ్రాణి ఎలా ఉంటది? సువాసనతో నింపబడుతుంది. ఈ 2 సంవత్సరముల శ్రమలో వారు నలిగి వేసారిపోయారు. రాగానే హృదయములో నుండి ఉన్నటువంటి సువాసన భరితమైంది. ఈ 2 సంవత్సరముల శ్రమను నిప్పు మీద వేశారు. ఇప్పుడేమవుతుంది? సువాసన ప్రభు వారికి ఆగ్రాణింపబడుతుంది. ఈ 2 సంవత్సరముల నడిచిన నడక ప్రయాస కాదా? శ్రమ కాదా? వారికి దుఃఖం కాదా? ఏమ్మా, శరీరం అలసిపోయింది, మనసు అలసిపోయింది, ఆలోచనలు అలసిపోయాయి. మధ్యలో హేరోదు కోటలోనికి వెళ్ళారు, అదొక శ్రమ. ఈ శ్రమల మధ్యన సాంబ్రాణిని ఎప్పుడైతే వేశారో వెయ్యగానేమైందట? సువాసన వచ్చింది ప్రభు దగ్గరకు. ప్రభు వారిని చూడగానే వారిలో దుఃఖమంతా తీరిపోయింది, సువాసన వచ్చింది. అందుకే నీలో ఉన్న ప్రార్థన సువాసన దేవాది దేవుడు అంగీకరించేటట్లుగా, ఆగ్రాణించేటట్లుగా ప్రభువుకి ఆ ధూప వేదికను సిద్ధపరిచిన దాని మీద ప్రార్థననే సాంబ్రాణిని ఎప్పుడైతే వేస్తావో అప్పుడు ప్రభు దగ్గరకు ఈ యొక్క ప్రార్థన వెళ్ళిపోతుందా వెళ్ళదా? ప్రియ దేవుని సంగమా దైవజనులు రాస్తారు, నీలోని సద్గుణాలు పైకి కప్పేలు వరకు ఏం చేయాలట? పైకి తేలాలి. సద్గుణాలు పైకి తేలాలి, దుర్గుణాలు కరుగుచూ కూలిపోవాలి. ఏది కరిగించుకోవాలి? మనకు అర్థం కావడం లేదు. ఈ రోజున భక్తిని కరిగించేసుకుంటున్నామేమో. జ్ఞానుల జ్ఞానం ఖర్చు చేసుకున్నట్లుగా విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామేమో. ఖర్చు చేసుకున్నది మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి. మనందరం ప్రియ దేవుని పిల్లగా నెలవారీ సరుకులు తెచ్చుకుంటాం, అవునా? సరుకులు తెచ్చుకున్న తర్వాత ఇంట్లో పెట్టి వాటిని పూజ చేస్తామా? ఏం చేస్తాం? ఒక్కొక్కటి వాడుకుంటాం. వాడుకొని తుదకి ఇంకా 2-3 రోజుల్లో ఇవన్నీ అయిపోతాయి అనగా యజమాని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? ఖర్చులన్నీ ఖర్చు అయిపోయినాయి. తెచ్చుకున్న ఖర్చులన్నీ ఏమైనాయి? సరుకులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. ఇక 2-3 రోజుల్లో మళ్ళా మనం తెచ్చుకోవాలి, నింపుకోవాలి అని యజమానితో చెప్తావా చెప్పమా? అప్పుడు ఆయన ఏం చెప్తారు? ఒక 2 రోజుల్లో వెళ్దాంలే, తెచ్చుకుందాంలే అని ఎలాగైతే చెప్తారో అలాగే దేవాది దేవుని దగ్గర ప్రియ దేవుని పిల్లరా, నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి, నీలో ఉన్న అశ్రద్ధను తొలగించుకోవడానికి, కఠినమైన మనసును కలిగించుకోవడానికి భక్తి అనే సాధనాన్ని నువ్వేం చేస్తా ఉండాలి? ఖర్చు చేసుకుంటూ రావాలి. ఖర్చు అయినది మళ్ళా మందిరములోనికి వచ్చి వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా, ఉపవాసము ద్వారా, దేవుణ్ణి అడుగుట ద్వారా, దర్శనము ద్వారా నువ్వేం చేయాలా? మరలా సంపాదించుకోవాలి. ఎప్పటికప్పుడు ఖర్చు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు సంపాదించుకోవాలి. ఖర్చు చేసుకుండా దాన్ని దాచినా, మరలా తిరిగి సంపాదించుకోలేకపోయినా నీ జీవితం అనే ప్రయాణం అక్కడితో ఏమైతుంది? ఆగిపోతుంది, సాగిపోతుంది. అందుకే మన జీవితంలో ఏముండాలి? ఖర్చు ఉండాలి, సంపాదన ఉండాలి. 2 ఉండాలి వద్దా? విశుద్ధ నైజ సంపదను సంపాదించుకోవాలి, దురిత నైజపు వేరును ఖర్చు చేసుకోవాలి.
ఇంకెక్కడికి వెళ్ళొద్దు దైవజనం దగ్గర నుండి. ఆయన పాటలు హృదయమారా పాడుకోండి. మీకు అర్థమైపోద్ది మీ జీవిత ప్రయాణం. దురిత నైజపు వేరిని పెరికి వేసుకోవాలి, ఖర్చు చేసేయాలి, ఎప్పటికప్పుడు దాన్ని తొలగించుకోవాలి. పరిశుద్ధ నైజ సంపద అనేది ఒక సంపాదన. దాన్ని సంపాదించుకున్న వాడికి ఆదాయం పెరుగుతుంది. మరి ఏది సంపాదించుకుంటున్నావో ఈ నూతన వత్సరములో? నువ్వు అనాథగా విడిచిపెట్టబడకూడదు అంటే ఈ దేవుని పిల్లరా సద్గుణాలన్నిటిని, సత్క్రియలన్నిటిని సంపాదించుకో. ఏ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను ఎన్నడూ పోగొట్టుకోవద్దు. ఇప్పుడు జ్ఞానులు వారి ఆధిక్యతను పోగొట్టుకోలేదు. సామ్రాణిని దేవునికి కానుకగా ఇచ్చారు. మూడవది బోళాన్ని ఇచ్చారట. ఈ బోళము అనగానే చేదుగా వగరుగా ఉంటుంది అని చెప్తారు దీన్ని. ఈ దేవుని పిల్లరా, మనకి బాగా చనువైన వారు, ఇష్టమైన వారి ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెడతాం. పెట్టిన తర్వాత కాసేపు కూర్చున్నప్పుడు సంతోషంతో కలిగినటువంటి మాటలు ఎన్ని పంచుకున్నా కష్టాలు కూడా పంచుకుంటాంగా. ఏమ్మా, సంతోషకరమైనవి వాళ్ళతో పంచుకుంటాం. ఆ సంవత్సరం అందు మనకు కలిగిన దుఃఖాలు, లేకపోతే వాళ్ళు రాని సమయం నుండి వచ్చిన సమయం వరకు మనకి ఏమేం బాధలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో అన్నిటిని పంచుకుంటామా లేదా? వీళ్ళు ప్రియదేవుని పిల్లరా బంగారమైన వాక్యాన్ని పంచుకున్నారు, సువాసన కలిగిన సామ్రాన్ని పంచుకున్నారు, ఇంకా వారి జీవితంలో ఉన్న కష్ట నష్టాలనే బోళాన్ని కూడా యేసయ్యతో పంచుకున్నారట. యేసు క్రీస్తు ప్రభుని దగ్గరకు వచ్చిన దేవుని పిల్లలారా, నీ కష్ట నష్టాలను కూడా ప్రభుతో చెప్పుకో. కష్టాలలో, నీ కష్టములలో నీవే స్వయముగా దేవాయని ప్రార్థించు. ఈ కష్టం చెప్పుకోగానే మరలా తోటొచ్చింది. వాళ్ళు ఏం చెప్తుంది? జ్ఞానులారా, మీరు ఏ దారిని వచ్చారో ఆ దారిని వెళ్ళొద్దు, అక్కడ మిమ్మల్ని చంపడానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు, వేరొక దారిని మీరు వెళ్ళండి అని చెప్పిందా చెప్పలేదా? మంచి వార్త అందుకున్నారు కదా, సావుగోతు నుండి తప్పించుకున్నారు కదా. కనుక ప్రియదేవుని పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుని యొక్క వెలుగు, సత్యము బయలుదేరినప్పుడు అది మనకేం చూపుతుందట? త్రోవ చూపుతుంది. ఇప్పుడు జ్ఞానులకు త్రోవ చూపింది ప్రభుని వెలుగే కదా, వెలుగా కాదా? ప్రభుని యొక్క సత్యమే కదా. సత్యవంతుడైన దేవాది దేవుణ్ణి ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో వీరు ఆరాధించారో ఇప్పుడు వీరి త్రోవ వెలుగుతో నింపబడింది. లేకపోతే చావుతో నింపబడేది. తిరిగి మరలా ఆయన ఆరాధించి వచ్చామని హేరోదు కోటలోనికి వీళ్ళు వెళ్ళినా, ఫలానా చోట శిశువు పుట్టాడని చెప్పిన వాడికి చావు తప్పదు. పుట్టిన యేసయ్య కూడా హేరోదులో ఏ యొక్క ఆలోచన ఉంది? చంపాలనే ఆలోచనే కదా, అవునా? కనుక ప్రియదేవుని పిల్లరా, చంపాలనే ఆలోచన కలిగిన వానికి చిక్కనిచ్చాడా ప్రభు? ఏమ్మా పాడుకుంటాం మనం, చిక్కనిచ్చునా నిన్ను. ఏమ్మా, అపవాదికి చిక్కనిస్తాడా? మనుషులకు చిక్కనిస్తాడా? లోకానికి చిక్కనిస్తాడా? అయినా చిక్కులు పెట్టేవాడు కాదు, నిన్ను చిక్కనిచ్చేవాడు కాదు. ఆయనే నిన్ను దక్కించుకుంటాడు, ఆయన చేతికి నిన్ను చిక్కించుకుంటాడు. ఆయన చేతిలో పడితే ఇక ఎన్నడూ మనం పడిపోమో, జారిపోమో, అనాథలుగా విడిచిపెట్టబడము. అందుకే అనాథలను అందలను ఎక్కించేటటువంటి వాక్కు కలిగిన నక్షత్రం ఈ రోజున అందలం ఎక్కించింది. ఆ అందలను ప్రియదేవుని పిల్లరా వారికి ఆనందాన్ని కలుగచేసింది. తర్వాత మనము చూసినట్లయితే ప్రియదేవుని సంగమా, ఆ లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనములో చూడండి, 36వ వచనం కూడా, సంవత్సరములు 36వ వచనం కూడా. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునయున్న అన్నాను ఒక ప్రవక్త్రియుండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవుని పిల్లల 6వదిగా చూస్తే
అన్నార్థులకు ఆకలి తీర్చి ఆశ్రయమిచ్చేది. అన్నార్థులు ఎవరు? ఈమెను మనము చూస్తే ఆషేరు గోత్రీకురాలు పనోయేలు కుమార్తె అయిన అన్న 7 సంవత్సరములు పెనిమిటితో కాపురము చేసి 84 సంవత్సరములు విధవరాలయ్యుండి అనాథగా మిగిలిపోయింది. ప్రియదేవుని పిల్లల, మనం కూడా పాడతాం, నిన్ను కొలిచెదా రావయ్యా అనే పాటలో అన్నా వస్త్రములు లేక అల్లలాడిన నాకు అన్నా నీవొసగిన అన్న వస్త్రములకై. ఇప్పుడు ప్రియదేవుని పిల్లరా, ఈ అన్నాకు ఎవ్వరూ లేని అనాథగా మిగిలిపోయింది అనడం కంటే, ఈ దేవుని పిల్లరా, చూడడానికి లోకానికి అనాథగానే ఉంది కానీ దేవాది దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించిందో ఆమె ఆకలి తీర్చబడింది. ఆ మందిరములో యేసు క్రీస్తు ప్రభుని ఆరాధించేటటువంటి, ఎత్తుకునేటటువంటి, హత్తుకునేటటువంటి తల్లిగా తయారయ్యింది ఈ అన్న. దేవుని పిల్లరా, అన్నార్థులకు ఆకలి తీర్చేటటువంటి మందిరము వలె నీ ఇల్లు ఉండాలి, నీ హృదయం ఉండాలి, నీ మందిరము ఉండాలి. అన్నాయని నిన్ను సేవింతులే ఓ యేసునాదా అన్నాయని. ఇప్పుడు అన్న ఏం చేస్తుంది? యేసయ్యను సేవిస్తుంది. సేవిస్తున్న ఈమెకు ఇప్పుడు ఆకలి దప్పికలు ఉన్నాయా? ఏమా, రాత్రింబగళ్ళు ఉపవాసములతోనూ రేయింబగళ్ళు సేవ చేస్తుందట. ఏం విడిచిపెట్టలేదు. ఈ రోజున చాలా మంది ఈ దేవుని పిల్లరా, వారికి ఖాళీ ఉన్నా వారు ఎక్కడ లోకములోనే తిరుగుతూ ఉంటారు కానీ మందిరాన్ని కనిపెట్టుకుని ఉండేటటువంటి అన్నా లాంటి వారు ఎందరున్నారు? మన జీవితంలో అన్నీ కోల్పోవటకి ఈరోజు కారణమేమో ఈ దేవుని సంగమా, ఇంకా లోక దండాటనే, ఇంకా లోకములో వెతుకులాటే, ఇంకా లోకములో ఏవేవో సంపాదించాలని ఆశ తాపత్రయమే. ప్రియ దేవుని సంగమా, ఆ తాపత్రయం నిన్ను అనాథగా చేసేస్తుంది. జాగ్రత్త. అనాథను అందరం ఎక్కించింది ఇక్కడ అన్న దేవుని ఆశ్రయించడం వలన. కానీ మనం అన్నీ ఉన్నాయి కానీ మనకి అనాథలుగా భూమి మీద మిగిలిపోతున్నాం. కారణం ఏంటి? నోటితో అయితే పాటలు పాడుతున్నాం, దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము అని. కానీ ఆ దేవుణ్ణి మనసారా ఆశ్రయించం, ముదమారా ఆయన్ని సేవించాం. ఈ దేవుని పిల్లగా అర్హత కలిగి ఆయన్ని ఆరాధించాం. అర్హత ఇచ్చిన ఈ దేవుని పిల్లరా ఆరాధించే వారముగా ఉండాం. అందుకే మన గుండెల్లో అధైర్యం, మన యొక్క మనసులో ఆయాసం. ఈ దేవుని పిల్లరా, దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ మన ఆయాసాలు పోవటల్లా, మన అధైర్యాలు పోవటల్లా, భర్తను బట్టి, బిడ్డలను బట్టి. ఈ దేవుని పిల్లరా, ఖాళీగా ఉన్న దేవుని మందిరాన్ని ఆశ్రయించి అనేక మంది కొరకు ప్రార్థించే విశ్వాస జనాంగంగా మనం ఉండడం లేదు కనుకనే మన ఇంటి నిండా అప్పులు, మన ఒంటి నిండా రోగాలు. ఈ దేవుని పిల్లలు మన తలంపుల నిండా అపవాది తలంపులే, చెడు తలంపులే, చెడ్డ నైజపు వేరులే. మన కన్నుల ఎదుటే మన బిడ్డలు ప్రియ దేవుని పిల్లరా మాట వినని వారిగా తిరుగుతున్నారు. దేవుని మందిరమును ఆశ్రయిస్తే అన్నా జీవితం వలె పైకి వైదవ్యముతో కనబడుతుంది కానీ లోపల అంతరంగములో ప్రియ దేవుని పిల్లగా అన్నాకున్నటువంటి గొప్ప స్థితి మరి ఏ స్త్రీకి లేదు. కనుక ప్రియ దేవుని సంగమా, భర్త లేనిదే కావచ్చు, బిడ్డలు లేనిదే కావచ్చు, అది యేసుక్రీస్తు ప్రభు అనే ఆ కుమారుణ్ణి, ఆ నరకాన్ని తప్పించే దేవపుత్రుణ్ణి, ఆ దేవకుమారుణ్ణి మరియా అనే స్త్రీ తరువాత ఎత్తుకున్న ఆమె ఎవరు? అన్న. తల్లి తరువాత ఎత్తుకున్నటువంటి మరొక స్త్రీ ఎవరైనా భూమి మీద ఉన్నారు అంటే ఆమె అన్న. విధవరాలు కదా, భర్త లేని కదా, బిడ్డలు లేని కదా, ఈమెను ప్రియ దేవుని పిల్లర, ఈమెకు నా కుమారుణ్ణి, ఈ లోకరక్షకుణ్ణి ఎందుకు ఆమె చేతికి ఇవ్వాలి అనుకుందా ఈ మరియా? అనుకోలేదు. ఆమె చేతుల్లో పెట్టిందట. సుమయోననే యాజకుని చేతిలో నుండి ఎవరి చేతుల్లోనికి వచ్చాడు? యేసయ్య. ఈ రోజున ప్రియ దేవుని పిల్లరా, ఆ తల్లి మరియ చేతిలో నుండి ప్రియ దేవుని పిల్లరా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు
పెండ్లి కుమారుడుగా సంఘం అనే తల్లి మధ్యకు దిగొస్తున్నాడు. ఎత్తుకోగలవా? పట్టుకోగలవా? ప్రభుని ప్రియ దేవుని పిల్లల పాదాల చెంత కూర్చుండగలవా? ప్రియ దేవుని సంఘమా, స్త్రీగా అన్నార్థులుగా ఒక రోజున ఆకలి కలిగిన వారుగా, వస్త్రము లేని వారముగా, సరి అయిన స్వస్థత లేని వారముగా ఈ మందిరములోనికి మనం వచ్చాం. అన్న వస్త్రములు లేక అల్లాడిపోయాం. మన పరిస్థితుల మధ్యలో వేస్తారిపోయాం. కానీ ఈ రోజున దేవుడు మనల్ని అలా చేయలేదు. ఆశ్రయం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లలు ఆనందముతో మనల్ని నింపారు. అన్నావలే నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఉండగలిగితే మెస్సయ్యను ఎత్తుకుంటావు. ఉండగలిగితే ఆయన ఆశ్రయిస్తే ఆనందముతో నింపబడగలుగుతావు. కనుక ప్రియ దేవుని సంఘమా, మనందరి జీవితాలలో ప్రభు వెలుగును నింపుతున్నారు. ఈ సంవత్సరము మనకు కావలసిన సత్యం వెంబడి మనము నడవగలిగితే, సత్యవంతుడైన దేవుణ్ణి నమ్మకముగా ఆరాధించగలిగితే అనాథలుగా విడిచిపెట్టడు. అన్నా అని అన్నము కోసము దేవుని పిల్లల ఆరాధించే వారంగా మనల్ని చేయడు. ఆత్మీయతతో ప్రభు పాదాల చెంత కూర్చునే ఆరాధికులుగా మనల్ని చేస్తాడు. సమయమవుతుంది ప్రియ దేవుని పిల్లల. 7వదిగా మనము చూస్తే, ఆనవాలు లేని మన జీవితాలలో ఆయనే ఒక ఆనవాలుగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలు మనము చూస్తున్నాం. దానికి ఇదే మీకు ఆనవాలు. 12వ వచనం 2వ అధ్యాయం లూకాసు సువార్త. దానికి ఇదే మీకు ఆనవాలు. ఆనవాలు లేని జీవితం. మంద కాపర్లకు ఏమి లేదు, ఆనవాలు లేదు, మందను మేపుకోవడం తప్ప. కానీ ఆనవాలు లేనటువంటి వారి జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు ఉద్భవించాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కోసం? మీ కొరకు, మంద కాపర్ల కొరకు, మన కొరకు. ఎవరి కోసం? ఇప్పుడు చెప్పుకోండి, నా కొరకే ఆయన పుట్టాడు, మన కొరకే ఆయన పుట్టాడు. పుట్టిన ఆయన మనందరికీ ఏం కలుగజేశాడు? ఆనవాలు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, దేవుని పిల్లరా, ఎప్పుడో ఒకసారి జరిగిన సంఘటనలను బట్టి మనం చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉండాలి. నా జీవితానికి సుమారు మరణం అయిపోయి 18 సంవత్సరాలు అయిపోవాలి. ఈ దేవుని పిల్లరా, అంటే 18 సంవత్సరాలంటే కనీస సమాధి యొక్క ఆనవాళ్ళలో ఉంటుందా? ఉంటుందా? ఈ దేవుని పిల్లరా, నా కుమార్తెను గర్భవతిగా ఉన్నప్పుడు కలిగినటువంటి ఒక సంఘటన బట్టి, వచ్చిన గురుపవాతాన్ని బట్టి డాక్టర్లు చెప్పింది బేబీ బ్రతకదు, పెద్ద ప్రాణం కూడా బ్రతకదు అని చెప్పిన దాన్ని బట్టి 18 సంవత్సరాలు అయిపోవాలి. కానీ 18 సంవత్సరాల నుండి ఒక ఆనవాలుగా దేవుడు నిలవబెట్టాడు. అనేక మంది ఆనవాలుగా చేశాడు. మరి నీ జీవితంలో కూడా ఈ ఆనవాలు ఉండాలి కదా. యేసయ్యను బట్టే బ్రతుకున్నాం, యేసయ్యను బట్టే సాగుతున్నాం, యేసయ్యను బట్టే నడుస్తున్నాం అని చెప్పడం కాదు, మన జీవితంలో చూపించాలి. మన జీవితంలో చూపించకపోతే మన జీవితం అంతా ఆయాసమే, మన జీవితం అంతా అధైర్యాలే. ధైర్యంగా ఉండడానికి, ధైర్యంగా బ్రతకడానికి, దేవుని పిల్లరా ఆనందముతో నింపబడడానికి దేవుడి భూమి మీదకు వచ్చాడు. మనందరినీ ఆయన దగ్గరకు తెచ్చుకున్నాడు. దేవుని సంగమా, నీకు ఆనవాలుగా నిలిచాడు ఆయన. ఆయన్ని చూస్తూ సాగితే, దేవుని సంగమా, నమ్మకముతో ఆయన వైపు చూపెట్టుకుంటూ వెళ్ళగలిగితే, ఏవేవో చూపుతున్నావు ఈ లోకంలో నీ బిడ్డలకు. యేసయ్యను చూపించు. చిన్నప్పుడు పిల్లవాడినో పిల్లనో ఎత్తుకొని చందమామను చూపించి అన్నం తినిపించాం. ఏం మాట్లాడట్లా. నేనైతే ప్రియ దేవుని పిల్లరా, నా కూతుర్ని ఆహారం తినేది కాదు. మేమున్న రూమ్ లో బేతేలు గృహానికి తీసుకుని వెళ్ళి బేతేలు గృహంలో ఉన్న వారిని అందరినీ చూపిస్తూ తినిపించేదాన్ని. చక్కగా తినేసి వచ్చేది. అదే మా ఇంటి దగ్గర పెట్టాలి అనుకున్నాను అనుకోండి, నేనున్న రూమ్ లో, ఇక నా తల ప్రాణం తోక్కొచ్చేది. బేతేలు గృహంలో అక్కడ లలితమ్మ గారు ఉండేవారు. ఒక్కొక్క రోజున బాబాయ్ గారు ఉండేవారు. ఏమ్మా అన్నం తినడం లేదా నీ కూతురు అంటే అడుగుతూ ఉండేవారు. ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ అక్కడ చక్కగా చిన్న చిన్న పక్షులు ఉండేవి, వాటిని చూపిస్తూ ఆ బేతేలు గృహం యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదో ప్రార్థన చేసుకుంటూ నా కుమార్తెకు ఆహారాన్ని పెడుతూ ఉండేదాన్ని.
ఈ దేవుని పిల్లర ఈ రోజు ఆశీర్వాదమే ఇలాగ నిలవబెట్టింది. అందుకే పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల యొక్క ఈ దేవుని పిల్లల ప్రార్థనలు, నీతిమంతుల యొక్క నీతిమత్వం మనల్ని ఏం చేస్తుంది? అనాథల్ని చేయదండి, ఆశ్రయం కలిగిన వారినిగా చేస్తుంది. అనేక మందికి ఆశ్రయం ఇచ్చే వారినిగా చేస్తుంది. అనాథలుగా విడిచిపెట్టదు, ఆనవాలుగా నిలుపుతుంది. ఈ రోజున చాలా మందికి ఆనవాలుగా ఉన్నాము అంటే బేతేలు గృహవాసుల యొక్క ఆశీర్వాదమే. ఆనవాలుగా నా కూతురు నిలబడింది అంటే ఈ రోజున బేతేలు గృహం దగ్గర ఉన్న నివాసమే ఆశీర్వాదమే. అందుకే పరిశుద్ధులతో సహవాసము చేయండి, నీతిమంతులతో సహవాసము చేయండి, దేవుని పిల్లలు యథార్థవర్తనలతో నడవండి. అప్పుడు నీ నడక ఆగిపోదు, నీ నడక సాగిపోతుంది. సాగిపోయే వారితో ఉంటాం, ఆయాసములు తీర్చబడతాయి. దేవుని పిల్లరా, ఎంత ఆయాసమో నా బిడ్డను బట్టి, కానీ అక్కడున్న వారి యొక్క ప్రార్థనలు నా ఆయాసాన్ని తీర్చాయి, నా బిడ్డ యొక్క బలహీనతలను తీర్చాయి. మరి ఈ రోజున పరిశుద్ధుల ప్రార్థనలు నీ ఆయాసములు తీర్చవా? వారితో సహవాసం నీలో ఉన్న అధైర్యాన్ని పోగొట్టగా పోగొడుతుంది. అందుకే ప్రియ దేవుని పిల్లరా, ఆనవాలే లేని మనలను ఆనవాలుగా నిలుపుతుంది, ఆధిక్యతనిస్తుంది. మనలో ఉన్న పరిస్థితులన్నిటినీ తారుమారు చేసి ప్రభువే మన దేవుడుగా ఉండేటట్లుగా, ఈ దేవుని పిల్లరా, ఆయన వెంబడించిన మనము అనేక మంది ఎదుట మాదిరిగా నడిచేవారముగా మనల్ని తయారు చేస్తుంది. అతి ధన్యత ఈ వాక్యము విన్న మీ అందరికీ నూతన వత్సరములో ప్రభువే అనుగ్రహించును గాక.